పాత రోజుల్లో పాటలు వినాలన్నా, చలనచిత్రాలు చూడాలన్నా క్యాసెట్‌లో లేకపోతే సీడీలో, వీసీడీలో, డీవీడీలో కొనుక్కొని ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మనం లైఫ్ లాంగ్ అది వినేటట్టుగా ఉండేది. కానీ అవన్నీ పోయి ఇప్పుడు వాళ్ళకి ఒకసారి డబ్బులు తీసుకుంటే సరిపోదనమాట. ప్రతీ నెల తీసుకోవాలన్నమాట. సబ్స్క్రిప్షన్స్ అంటారు దాన్ని. సో, మొత్తము అన్నీ లైఫ్ అంతా కూడా సబ్స్క్రిప్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. అంటే చాలామంది ఇల్లు కొనలేని పరిస్థితికొచ్చేసి రెంట్ కట్టుకుంటూ రెంట్ ఈజ్ నథింగ్ బట్ ది సబ్స్క్రిప్షన్ టు జస్ట్ యూజ్ దట్ సర్వీస్ కదా! సో, రెంటు సబ్స్క్రిప్షనే, స్పాటిఫై సబ్స్క్రిప్షనే, యూట్యూబ్ సబ్స్క్రిప్షనే అన్నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సబ్స్క్రిప్షనే. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఈ ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్స్క్రిప్షన్‌గా మారబోతున్నాయి. కాబట్టి మనము జాగ్రత్తగా లేకపోతే మన క్రెడిట్ కార్డ్ నుంచో, డెబిట్ కార్డ్ నుంచో, బ్యాంక్ అకౌంట్ నుంచో డైరెక్ట్‌గా డెబిట్ అయిపోతూ ఉంటాయన్నమాట మనకు తెలియకుండానే. నేను మొన్న ఫ్రైడే నైట్ కూర్చొని ఏ సబ్స్క్రిప్షన్స్ నేను వాడట్లేదా అని చూస్తే డిస్నీ ప్లస్, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై ఇలాగా అమెజాన్ ప్రైమ్ ఇలా చాలా సబ్స్క్రిప్షన్స్ నేను తక్కువగా వాడతాను, లేకపోతే అస్సలు వాడననమాట. అవన్నీ క్యాన్సిల్ చేసి చూస్తే ఈవెన్ యాపిల్, గూగుల్ ఇవన్నీ కూడా టోటల్ ఐ కుడ్ సేవ్ $200 per month సింప్లీ బై క్యాన్సిలింగ్ అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి స్టాక్ టేక్ మాదిరిగా రీటైల్లో స్టాక్ టేక్ అని ఉంటుందన్నమాట. సంవత్సరానికి 2 సార్లు మన షెల్ఫ్ మీద స్టాక్ ఎంత ఉంది, స్టోర్లో స్టాక్ ఎంత ఉంది, సిస్టంలో స్టాక్ ఆన్ హ్యాండ్ ఎంత అని చూపిస్తుందని చెప్పి అవి 2 టాలీ చేస్తారనమాట. దాన్ని స్టాక్ టేక్ అంటారు. సో అదేవిధంగా మనం కూడా లైఫ్లో ఒక స్టాక్ టేక్ లాగా తీసుకొని సబ్స్క్రిప్షన్ స్టాక్ టేక్ చూసుకోండి. అనవసరమైన సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేసుకొని కొంచెం డబ్బులు ఆదా చేసుకోండి. థ్యాంక్ యూ.